అభివృద్ధిని మేము నమ్ముకున్నాం. భగవంతుడు కూడా సంక్షేమం ఇస్తున్నారా మీరు? పదే పదే రాజకీయ పార్టీల గురించి మాట్లాడేదానికి మా వెనకాల పవన్ కళ్యాణ్ లేకపోతే ఎల్లో మీడియాను లేదా కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఇంకొక భారతీయ జనతా పార్టీ కాలవేన పడ్డామే. మేము ఏదైతే ప్రజలకు ఇచ్చిన సంక్షేమాన్ని అభివృద్ధిని నమ్ముకున్నాం కాబట్టి ఆ ప్రజలకి చెప్తున్నాం, మా వల్ల మీకు మేలు జరుగుతుంటే గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూడండి, ఇప్పుడు మా ప్రభుత్వం చూడండి, మా వల్ల మేలు జరుగుతుంటే మాకు ఓటేయండి అని మేము డైరెక్ట్ గా అడుగుతున్నాం. వీళ్ళకి రాజకీయ పార్టీల్లో లేకపోతే మీడియాలో దేహాలు మాట్లాడడం లేదు. మేము వాళ్ళు నమ్ముకొని మేము పార్టీ నమ్మకం లేదు. చిన్న సందేహం. సరే అయితే ఒక నిమిషం చౌదరి గారు మీ దగ్గరకు వస్తానండి. కాదు శివపార్వతి గారు 2 క్వశ్చన్లు అడుగుదాం అంటే అవకాశమే ఇవ్వట్లేదు. ఎవరిని అడుగుతారు మీరు? వేణు గారినా? సరే అడగండి. ఇప్పుడు రిలాక్స్ గా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు షేరింగ్ అవేం లేవు కాబట్టి మీరు అడగచ్చు. మేము ప్రజలకి వేణు గారు మీరు ఆగండి, మాట్లాడారుగా వేణన్నా, ఒక నిమిషం విను నా మాట. ఇందాక మీరు చెప్పారు కదా మేము సంక్షేమం ఇస్తున్నాము, సంక్షేమం ఒక్కటే అడుగుతున్నాము, మేము ప్రతిపక్షాల గురించి ఏమీ మాట్లాడలేదు, ప్రజలను మేము డైరెక్ట్ గా మేము మీకు పథకాలు ఇస్తున్నాం, మీకు మేము అండగా ఉన్నాం కాబట్టి మమ్మల్ని గెలిపించమని అడుగుతున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు దుష్ట చతుష్టయము వాళ్ళంతా ఒక్కటయ్యారు, మీ బిడ్డ ఒంటరి వాడు మీ మద్దతు కోరుకుంటున్నాడు, లేకపోతే ఈ ప్రతిపక్షాలు బర్రె లెక్కల కన్నా పవన్ కళ్యాణ్ గారు దత్తపుత్రుడు అంటూ పవన్ కళ్యాణ్ గారిని వ్యాఖ్యానించడం, మరి ఇవన్నీ ప్రతిపక్షాలను విమర్శించడం కాదంటారా? మరి ఎవరిని విమర్శిస్తున్నట్టు అవన్నీ? జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్ సీఎం గారే అంటున్నారు, మంత్రులు రోజాలో లేకపోతే ఇంకెవరు అనట్లేదు. ప్రజలకు మంచి చేశాము, 1,70,000 కోట్లు పంచిపెట్టాము, మీకు నచ్చితే ఓటేయండి, అదొక్కటే మేము చాలా శుద్ధపోసలం అని అడుగుతున్నామని మీరు ఇక్కడ చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రతి మీటింగ్ లోనేమో ఆయన సిమెంట్ ఫ్యాక్టరీలో నుంచి తరలించి తీసుకొచ్చి కోట్లు ఇచ్చినట్టుగా నేను మీకు ఇచ్చా డైరెక్ట్ డిటిపిలో ఇచ్చా మాట్లాడరు, రోడ్ల పరిస్థితుల గురించి అసలే మాట్లాడరు. మీరేం చేయలేదు కాబట్టి ప్రజలకు కూడా అర్థమైందిలే. కానీ ప్రతిపక్షం మీరేమో అనట్లేదు, ప్రజల్ని డైరెక్ట్ గా ఓట్లు అడుగుతున్నాం అన్నప్పుడు ప్రతిపక్షాల మీద దుమ్మెత్తి పోసే అవసరం మీకెందుకు చెప్పండి. భయపడ్డాడు అని జగన్ చెప్పిన దానికి మేము చెప్తున్నాం, మిమ్మల్ని చూసి జగన్ కాదు భయపడింది, జగన్ చూసి మీరు భయపడి పార్టీలన్నీ ఏకమైనాయి. ఆయన పై నుంచి వచ్చాడు కదా, భయం వేస్తుంది. మా అంతా రోజు తడుచుకొని కూర్చుంటున్నాం. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి బలానికి, జగన్మోహన్ రెడ్డి గారి ఉండే ప్రజల్లో ఉన్న ప్రేమకి మీరు ఏ విధంగా ఎదుర్కోలేక ఈ రోజు అన్ని పార్టీలు కలిసి పరదాలు కట్టుకొని వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పరదాలు ఎందుకు కట్టుకుంటున్నారు? మరి మీరు ముఖ్యమంత్రి వేణు గారు మీరు చెప్తున్నారు, మీరు దాన్ని తెలుసుకొని చెప్పండి ముందు క్లారిటీగా మీ నాయకుడిని అడిగి, మళ్ళీ ప్రశ్నలు ఎత్తురు. నాయకుడు చెప్తారులే, నేను మీరు అడిగిన దాన్ని మీరు చెప్పండి, మా నాయకుడు ప్రశ్న మా నాయకుడు చెప్తారులే, కానీ ముందు నా ప్రశ్న మీరు ఆన్సర్ చేయండి. మేము ప్రతిపక్షాలు ఏమన్నా మేము చాలా కొత్త కోసలు అన్నప్పుడు శివపార్వతి గారు మా నాయకుడిని వేణు గారు ఒక నిమిషం ఆగండి. చతుష్టయము అది ఇది అని చెప్పి ప్రతిపక్షాలు ఏమనట్లేదన్నా మీరేమో శివపార్వతి గారు మీకే ప్రశ్న. అంటే ఇప్పుడు మీరు మంచి జోష్ మీద ఉన్నారంటే కారణం ఏంటంటే ఇప్పుడు మీకు పవర్ షేరింగును తర్వాత ఇంకోటి ఏంటది సీఎం కుర్చీ, ఈ రెండు ఇప్పుడు మీకు మీరు మాట్లాడకూడని అంశాలు కాబట్టి బాగా రిలాక్సింగ్ మోడ్లోకి వెళ్ళిపోయి వేణు గారిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. సరే మీరు బోల్డని ప్రశ్నలతో వచ్చారు, ఇంకా మీ దగ్గర ఉంటాయి, ఎందుకంటే ఇంకో 2, 3, 4, 5, 6 రోజులు పడుతుంది కాబట్టి మీ దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ ఇంకొక 2, 3, 4, 5, 6 రోజులు పడుతుంది కాబట్టి ఐ రిపీట్ 2, 3, 4, 5, 6 రోజులు పడుతుంది కాబట్టి మీరు ఈ లోపల బోల్డని ప్రశ్నలు క్వశ్చన్ బ్యాంక్ రెడీ చేసుకోండి. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి చౌదరి గారి దగ్గరికి వెళ్దాం. చౌదరి గారు సరే టర్న్ ఎలాగూ ప్రశాంత్ కిషోర్ గారి దగ్గరకు వచ్చింది. నిన్నటి వరకు వాళ్ళకి దేవుడు, నిన్నటి వరకు మీకేమో దయ్యం. ఆయన ఈరోజు మీకు దేవుడిని మించినోడు అయిపోయాడు, పరమాత్మ అయిపోయాడు. హఠాత్తుగా టోన్లు మారిపోయినాయి, ట్యూన్లు మారిపోయినాయి. ఏమంటారు చౌదరి గారు? వాసుదేవన్ గారు సబ్జెక్టు కన్ఫర్మ్. నేను ఎందుకంటే 2 విషయాలు మీరు మా ముందు పెట్టినవే మాట.
ప్రశాంత్ కిషోర్ అధికారికంగా మాకు ఎన్నికల వ్యూహాల్లో పనిచేయట్లేదు. నేను అనవసరం మా ఎన్నికల వ్యూహకర్త కాదు. ఆయన ఏదో ఏ విషయం మీద వచ్చాడో మేము ఏ విషయం వినిపించుకున్నాం ఇంటర్నల్ ఇష్యూ, అది ప్రతి రాజకీయ పార్టీలో ఉంటాయి. దాని గురించి పబ్లిక్ చెప్పమంటే చెప్పే స్థాయిలో పార్టీ లేదు, పార్టీ అది అవసరం కూడా లేదని నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు మీరే మాట్లాడండి దీనికి సంబంధించి. జస్ట్ ప్రశాంత్ కిషోర్ అలా మాజీ సీఎం గారి నివాసంలోకి, ఏది కరకట్ట నివాసంలోకి వెళ్ళిన 2 నిమిషాల్లో